హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన, ఎంతో ఆరోగ్యకరమైన చేపల పులుసుని మనమైతే ఈరోజు ప్రిపేర్ చేద్దాం. కొరమేను చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో అయితే చెప్పండి. మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఇంకా మనం వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాము. ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మా వారైతే కొరమేను ఫిష్ లైవ్ తీసుకొచ్చారు. అది టబ్లో వేసి కొద్దిసేపు దాంతో ఆడుకున్నాక మేమైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇదిగో చూడండి. తర్వాత ప్రాసెస్ వచ్చేసి 3 ఉల్లిపాయలు, తర్వాత ఇదంతా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక ఫిష్ని కూడా కడిగి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, మెంతులు, చింతపండు, పచ్చిమిర్చి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి ఉన్నాయి కదా, ఇవి వేపుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసినవి ఉన్నాయి కదా, అదంతా మిక్సీ పట్టి ప్యూరీ చేసుకోవాలి. చింతపండు 2 టమాటాలు వేసుకొని ఇది కూడా ప్యూరీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బాండీ తీసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే మనము కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా వేసి ఇక మంచిగా ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపి అందులోనే మనమైతే కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి అయితే వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మనం ఇందాక చింతపండు రసం ప్యూరీ తీసుకున్నాం కదా, అది మిక్సీకి పట్టిందంతా ఇందులో అయితే వేసి అంతా ఇందులోనే ఇంకో కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కదా ప్యూరీకి. ఇంకా మనం తగినన్ని వాటర్ తీసుకొని కలుపుకొని అందులోనే కొంచెం ఇప్పుడు మనం మసాలా పట్టినాం కదా, అది కూడా కొంచెం మసాలా వేసుకోవాలి. కారము, అందులోనే ఉప్పు కూడా వేసుకొని అంతా కలిపి ఫిషెస్ అయితే వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే వేసుకొని తర్వాత అందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక ఇలా మసిలిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.